నారాయణపేట జిల్లా కోసి మండల్ మున్సిపల్ కేంద్రంలో తెలంగాణ టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలలకే అధికారంలోకి వచ్చి పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసింది. ₹2 కిలో బియ్యం, ₹50 జనతా వస్త్రాలను మహిళలు ఆస్తి కల్పించిన ఘనత ఎన్టీఆర్ దన్నారు. కార్యక్రమం టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అచ్యుతారెడ్డి, కుమ్మరి అంజయ్య, వెంకటయ్య, శాంసన్, జనార్దన్, మోహన్, మన్నే బస్వరాజ్ పాల్గొన్నారు. ఈరోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా గూడంగల్ నియోజకవర్గం కోజ్గి మున్సిపల్ పట్టణంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న మన తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు అభిమానులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన ఎన్టీ రామారావు గారు ఆయన 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా అవినీతి లేని పరిపాలన కొనసాగిస్తూ ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఆనాడు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, నిరుపేదలకు గూడు మరియు జనతా వస్త్రాలు, అదేవిధంగా ₹2 కిలో బియ్యము, ఆనాడు తిననీకే నిరుపేదలకు వరి అన్నము, బువ్వ తిందామంటే బువ్వ లేని పరిస్థితులు, నిరుపేద కుటుంబాలు, మరి ఆనాడు 2 పూటల అన్నం తిన్నారంటే ఆ ఘనత ఎన్టీ రామారావుకే దక్కుతుంది. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్నగారు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు మేలు చేసిండ్రు. మండల వ్యవస్థ ఏర్పాటు కావడం, పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి ప్రజలకు స్వతంత్రం కల్పించిన గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు. మరి అదేవిధంగా భారతదేశంలోనే ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ ఆనాడు పార్లమెంటులో అవతరించిందంటే మరి ఆయన గొప్పతనం మనందరికీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాడు తెలుగు జాతికి ఎవరు తెలుగు వాళ్ళంటే మద్రాసులు అనేవారు. మరి మద్రాసులు కాదు, మాకు తెలుగు జాతి ఉంది, మాకు ఒక ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉందని ఎలుగెత్తి ఆనాడు తెలుగు రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కు గొప్పగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. మరి అలా స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన గొప్ప నాయకుడు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటిసారి స్థానికంగా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎక్కడైతే ఉన్నత మంత్రులు ఉన్నారో, ఏ పార్టీ ఉన్నా మరి కులాలకు అతీతంగా మరి రాజకీయ అనుభవం లేకున్నా వాళ్ళని రాజకీయంలోకి తెచ్చి వాళ్ళకు అనేక పదవులు కల్పించి ఈనాడు మనమంతా చైతన్యమైనమంటే అది ఎన్టీ రామారావు గొప్పతనమే. ఈ కీర్తి అంతా ఎన్టీ రామారావుకే దక్కుతుంది. దేశంలోనే పేరు ఎన్నికగన్న ఈ నాయకుడు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఆనాడు కేంద్రంలో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి విపి సింగుని ప్రధానం చేసి మరి ఆనాడు బీసీలకు మండల్ కమిషన్ రిజర్వేషన్లు తెచ్చిన గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఈరోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా గూడంగల్ నియోజకవర్గం కోజ్గి మున్సిపల్ పట్టణంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న మన తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు అభిమానులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన ఎన్టీ రామారావు గారు ఆయన 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా అవినీతి లేని పరిపాలన కొనసాగిస్తూ ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఆనాడు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, నిరుపేదలకు గూడు మరియు జనతా వస్త్రాలు, అదేవిధంగా ₹2 కిలో బియ్యము, ఆనాడు తిననీకే నిరుపేదలకు వరి అన్నము, బువ్వ తిందామంటే బువ్వ లేని పరిస్థితులు, నిరుపేద కుటుంబాలు, మరి ఆనాడు 2 పూటల అన్నం తిన్నారంటే ఆ ఘనత ఎన్టీ రామారావుకే దక్కుతుంది. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్నగారు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు మేలు చేసిండ్రు.
మండల వ్యవస్థ ఏర్పాటు కావడం, పటేల్ పట్వార్ వ్యవస్థను రద్దు చేసి ప్రజలకు స్వతంత్రం కల్పించిన గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు. మరి అదేవిధంగా భారతదేశంలోనే ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ ఆనాడు పార్లమెంటులో అవతరించిందంటే మరి ఆయన గొప్పతనం మనందరికీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాడు తెలుగు జాతికి ఎవరు తెలుగు వాళ్ళంటే మద్రాసులు అనేవారు. మరి మద్రాసులు కాదు, మాకు తెలుగు జాతి ఉంది, మాకు ఒక ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉందని ఎలుగెత్తి ఆనాడు తెలుగు రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కు గొప్పగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. మరి అలా స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన గొప్ప నాయకుడు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటిసారి స్థానికంగా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎక్కడైతే ఉన్నత మంత్రులు ఉన్నారో ఏ పార్టీ ఉన్నా మరి కులాలకు అతీతంగా మరి ఏనా రాజకీయ అనుభవం లేకున్నా వాళ్ళని రాజకీయంలోకి తెచ్చి వాళ్ళకు అనేక పదవులు కల్పించి ఈనాడు మనమంతా చైతన్యమైనమంటే అది ఎన్టీ రామారావు గొప్పతనమే. ఈ కీర్తి అంతా ఎన్టీ రామారావుకే దక్కుతుంది. దేశంలోనే పేరు ఎన్నికగన్న ఈ నాయకుడు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఆనాడు కేంద్రంలో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి విపి సింగ్ని ప్రధానం చేసి మరి ఆనాడు బీసీలకు మండల్ కమిషన్ రిజర్వేషన్లు తెచ్చిన గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు.